హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ఈ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూసేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ముందుగా సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ వివరాలు చూద్దాము. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. సివిల్ జడ్జి జూనియర్ డివిజను, వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 31, బదిలీ ద్వారా 15, యాంటిసిపేటెడ్ ఫ్యూచర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 90 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. అర్హతలు, ఎంపిక తదితరాలు అయితే మీరు వెబ్సైట్లో చూడవచ్చు. పూర్తి వివరాలకి tshc.gov.in అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. మే 17 వచ్చేసి చివరి తేదీ. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాము. ఉత్తర రైల్వేలో స్పోర్ట్స్ కోటా నుండి గ్రూప్ డి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం ఇందులో 38 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ అథ్లెటిక్స్, బాక్సింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, రెజ్లింగ్, చెస్ తదితర స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో ప్రతిభ చూపి ఉండాలి. 1 జూలై 2024 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. దరఖాస్తు రుసుము 400. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16 మే 2024. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి, www.rrcnr.org. ఇక నెక్స్ట్ చూద్దాము. ఐఐసిటీలో హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో మొత్తం ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు సంబంధించి 42 ఖాళీలు అయితే రిలీజ్ చేశారు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలు మే 1, 2. పూర్తి వివరాలకు www.iicT.res.in/careers వెబ్సైట్ని మీరు విజిట్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ముందుగా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ, విధానాల రూపకల్పనలో సర్కారుకు సహకరిస్తాం. సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్. తెలంగాణ 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య తన వంతు పాత్ర పోషిస్తుందని సిఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ అనిశ్చితులు, సాంకేతికత పురోగతుల మధ్య స్థిరమైన సమ్మిళితమైన వృద్ధి అవసరమని అన్నారు. ఈ విషయంలో దేశానికి నాయకత్వం వహించే సామర్థ్యము తెలంగాణకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతము రాష్ట్రం స్థిరంగా వృద్ధి చెందుతోంది. తాజా గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి 14 లక్షల కోట్లుగా ఉంది. అంటే $175 బిలియన్ ఉంది. జాతీయ సగటును అధిగమించి ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తలసరి ఆదాయము 3.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $1,00,00,000 కోట్ల స్థాయిని అందుకోవాలనేది లక్ష్యము అంటూ మనకి ఇక్కడ తెలియజేయడం అయితే చూడవచ్చు. ఇక రాష్ట్ర జీడిపిలో వ్యవసాయం వాటా 20% ఉన్న తయారీ సేవల రంగంతో పోలిస్తే తక్కువేనని చెప్పారు. సిఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ రాచమల్లు ఫోర్జింగ్స్ ఎండి శివప్రసాద్ రెడ్డి రాచమల్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే పలు కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు ఇక్కడ వివరించడం అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. భారత జీడిపి వృద్ధి 6.6%. 2024-25పై డెలాయిట్ అంచనా వివరాలు చూద్దాము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత జీడిపి వృద్ధి 6.6%గా నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు పుంజుకోవడము, పెట్టుబడులు రావటము వంటివి ఇందుకు దోహదపడొచ్చని తెలిపింది. తాజాగా ఇండియా ఎకనామిక్ అవుట్లుక్ పేరిట డెలాయిట్ నివేదిక వెలువరించింది.
మధ్యతరగతి ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందడంతో కొనుగోలు శక్తి పెరిగిందని, ప్రీమియం విలాస ఉత్పత్తులు సేవలకు సైతము గిరాకీ అధికమవుతోందని డెలాయిట్ వెల్లడించింది. 2030-31 కల్లా ప్రతి రెండిళ్లలో ఒకటి అధిక ఆదాయానికి, 2030-31కు ప్రతి 2 ఇళ్లలో ఒకటి మధ్య నుంచి అధిక ఆదాయ విభాగాలకు చేరుతుందని, ప్రస్తుతం ఇది 4ంటిలో 1గా ఉందని డెలాయిట్ పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే మొత్తం ప్రైవేట్ వినియోగదారు వ్యయాలు వృద్ధికి దోహదపడుతుందని తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోవచ్చండి. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. శ్రీదేవి ప్రసాద్కు యుద్ధ్వీర్ పురస్కారము. శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్టాత్మక యుద్ధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన పునరావాసం కల్పించడంతో పాటు వారి సాధికారతకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా యుద్ధ్వీర్ ఫౌండేషన్ మెమోరియల్ ఈ అవార్డునైతే ప్రకటించింది. 2000 సంవత్సరంలో ప్రారంభించిన శంకర్ ఫౌండేషన్ 24 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు కొనసాగిస్తోందని, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు థెరపీ, వృత్తి పరివర్తన శిక్షణ, ఉపాధి తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోందని యుద్ధ్వీర్ ఫౌండేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 30న హైదరాబాదు కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా శ్రీదేవి ప్రసాద్కు అవార్డు అందజేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. వివరాల్లోకి వెళ్దాం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వము ఆమోదము. ఉత్తర్వులు జారీ. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తులు. హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారము ఉత్తర్వులు జారీ చేసింది. 2 న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియము నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియజేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన కొలీజియము సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులను అయితే జారీ చేసింది. ఇక నెక్స్ట్ చూద్దాము. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అండి. ఆర్చర్లకు 6 పథకాలు ఖాయము. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1లో భారత ఆర్చర్లు 6 పథకాలు ఖాయం చేశారు. షాంఘై వేదికగా జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం ముగిసిన మహిళల రికర్వ్ వ్యక్తిగత క్వార్టర్స్లో భారత సీనియర్ ఆర్చర్ దీపికా కుమారి 6-4 తేడాతో కొరియాకు చెందిన జియోన్ హున్యాంగ్ను ఓడించి సెమీస్కు అర్హత సాధించడంతో పథకము ఖాయం చేసుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సెమీస్లో ఆంధ్ర అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అభిషేక్ వర్మ 155-151 తేడాతో మెక్సికోకు చెందినటువంటి ఆండ్రియా బెకెర్రా లాట్ మ్యాక్సిమోను ఓడించి ఫైనల్ చేరారు. జ్యోతి ఇదివరకే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ ఫైనల్ చేరి పథకాలు ఖాయం చేసుకుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. బ్రాండ్ అంబాసిడర్గా యువి. వివరాలు చూద్దాం. మరో 35 రోజుల్లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్నటువంటి T20 వరల్డ్ కప్నకు భారత దిగ్గజ ఆల్రౌండరు యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే క్రిస్ గేల్, ఉసేన్ బోల్ట్ను ఐసీసీ అంబాసిడర్గా నియమించింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఫైనల్లో సాయి కార్తిక్ జోడీ. షిమ్కెంట్ వేదికగా జరుగుతున్నటువంటి వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయి కార్తిక్ రెడ్డి ప్రజ్వల్ దేవ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్లో కార్తిక్, ప్రజ్వల్ జోడీ 7-5, 6-3తో చిరాంగ్ దూహాన్, కరణ్ సింగ్ ద్వయంపై వరుస సెట్లలో విజయము సాధించింది. ఇక నెక్స్ట్ చూద్దాము.
భారత్ పతక జోరు. ఏషియన్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ పతక జోరు దిగ్విజయంగా సాగుతుంది. శనివారంతో ముగియనున్న టోర్నీలో భారత్ ప్రస్తుతం 5 స్వర్ణాలు సహా 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన మహిళల 800 మీటర్ల రేసులో లక్షితా వినోద్ 2:7:10 సెకండ్ల టైమింగ్తో రజత పతకం ఖాతాలో వేసుకుంది. మరోవైపు మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో శ్రియా రాజేష్ కాంస్యము ఖాతాలో వేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. రెండో టైటిల్పై భారత్ గురి. నేటి నుంచే థామస్ అండ్ ఉబెర్ కప్. ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగము సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటున్నామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా ఉబెర్ కప్పై తమదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో యువ మహిళల జట్టు బరిలో దిగుతుంది. శనివారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో థామస్ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫేవరెట్గా కనిపిస్తోంది. టీం విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్గా భావించే కప్లో 2 ఏళ్ల క్రితం భారత పురుషుల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. థామస్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా విజేతగా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత్ అగ్రశ్రేణి జట్లను మట్టి కరిపించి ఛాంపియన్గా అవతరించింది. అయితే ఈసారి భారత్కు గట్టి పోటీ తప్పకపోవచ్చు. అత్యంత కఠినమైన గ్రూప్ సిలో భారత్కు చోటు దక్కింది. గతంలో చాలాసార్లు టైటిల్ సాధించిన ఇండోనేషియా, థాయిలాండ్, ఇంగ్లాండ్ ఇదే గ్రూప్లో ఉన్నాయి. తొలి పోరులో థాయిలాండ్తో భారత్ తలపడినట్లుగా మనం ఇక్కడైతే చూడవచ్చు. ఇక పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చండి. నెక్స్ట్ చూద్దాము. ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు. వివరాలకు వెళ్తే రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన $6 బిలియన్ సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది. పేట్రియాట్ ప్రపంచంలోని అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటి. ఇటీవల కాలంలో రష్యా గగనతల దాడులను ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ ఘోరంగా విఫలమవుతోంది. విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని మాస్కో చేసిన దాడులను కీవ్ సమర్థంగా తిప్పికొట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో పేట్రియాట్ల సరఫరా కీలకం కానుంది. ఈ $6 బిలియన్ సాయము గత వారం అమెరికా ఉక్రెయిన్కు సంబంధించి ఆమోదించినటువంటి $61.7 బిలియన్ ప్యాకేజీలోని భాగమే. ఇక నెక్స్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ బిట్స్ రూపంలో చెప్తానండి కొన్ని, చూడండి ఇంపార్టెంట్వి. రామకృష్ణ మఠము రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానందజీ మహారాజ్ 2024 ఏప్రిల్ 24న ఎన్నికయ్యారు. ఈయన 17వసారి ఎంపిక అవ్వడం జరుగుతుంది. ఈయన వయసు 95 ఏళ్ళు. మార్చిలో కోల్కతాలో మరణించినటువంటి మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్ వారసుడిగా గౌతమానందజీ బాధ్యతలు చేపట్టడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో ఆంగ్లంలో పుస్తకము రాశారు. ఇందులో తన వ్యక్తిగత వృత్తిపరమైన అనుభవాలను పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయము కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో 2024 ఏప్రిల్ 24న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎరువులు, రసాయనాలు, సస్యరక్షణ మందుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అరుణ్ అలగప్పన్ 2024 ఏప్రిల్ 25న నియమితులయ్యారు. ఈయన 2021 ఫిబ్రవరి నుంచి సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం. చైనా 2024 ఏప్రిల్ 25న తన రోదసీ కేంద్రము థియాంగాంగ్లోకి 3 వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామ పైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. గువాంగ్పు, లీ కాంగ్, లీ గువాంగ్సు అనే ఈ 3 వ్యోమగాములను షెంగౌ 18 వ్యోమనౌకలో నింగిలోకి వెళ్ళారు. ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దాము. ఆసియా టీం మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో ఏ జట్టును 3-2తో ఓడించి భారత మహిళల జట్టు స్వర్ణాన్ని నెగ్గింది అంటే ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్. దీనికి సంబంధించినటువంటి కాస్త ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాము.
థాయిలాండ్ జట్టును ఓడించి స్వర్ణాన్ని అయితే నెగ్గినట్లుగా మనము చూడవచ్చు. మలేషియాలోని షా ఆలంలో ఈ టోర్నీ నిర్వహించారు. 2016, 2020 ఆసియా టీమ్ టోర్నీల్లో భారత పురుషుల జట్లు కాంస్య పతకాలు నెగ్గగా మహిళల జట్టు పతకం నెగ్గడము ఇదే తొలిసారి. ఈ టోర్నీలో సింగిల్స్లో పివి సింధు, అష్మితా చాలిహా, అన్మోల్ కర్లు, డబుల్స్లో గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలి, శృతి మిశ్రా, ప్రియాలు భారత్కు ప్రాతినిధ్యం వహించి భారత్ను విజేతగా నిలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాం. 2024 ఫిబ్రవరి 17న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించినటువంటి GSLV F-14 రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఇన్శాట్ 3DS. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. దేశంలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి 2275 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇన్శాట్ 3, ఇన్శాట్ 3R ఉపగ్రహాలకు అనుసంధానంగా ఈ 3వ తరం ఉపగ్రహం పనిచేస్తుంది. ఇప్పటి వరకు ఇన్శాట్ శ్రేణిలో 23 ఉపగ్రహాలు ప్రయోగించారు. ఇక నెక్స్ట్ చూద్దాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్లతో రూపొందించిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఏ దేశ పాస్పోర్టు అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. వివరాలు చూద్దాం. ఈ జాబితాలో భారత పాస్పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానము పడిపోయింది. గతేడాది ఇండియా పాస్పోర్ట్తో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉండేది. ఈసారి అది 62కు పెరిగిన ర్యాంకు మాత్రము పడిపోయింది. తాజా జాబితాలో జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. కోర్టుకి సంబంధించినటువంటి తీర్పులండి. ప్రాథమిక హక్కుల ఉల్లంఘని, ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారాన్ని కొట్టివేసినటువంటి బాంబే హైకోర్టు. వివరాలకు వెళ్తే, రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై నిర్దిష్ట చట్టం ఏదీ లేకుండానే ప్రభుత్వ రంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు జారీ చేయడము వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన క్రిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. ఎల్ఓసీలు కోరేందుకు వీలుగా బ్యాంకులకు అధికారాలు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. సదరు అధికారాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ నిర్వహించిన జస్టిస్ గౌతమ్ పటేల్, జస్టిస్ మాధవ్ జమ్దార్ల ధర్మాసనము ఈ నెల 23న ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రుణ ఎగవేతదారులు, వారికి పూచీకత్తుగా ఉన్న వారికి వ్యతిరేకంగా ఎల్ఓసీలు కోరేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు, సిఇఓలకు అధికారాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆఫీస్ మెమోరాండంలోని నిబంధన రాజ్యాంగ విరుద్ధమని అందులో స్పష్టం చేసింది. అలా ఎల్ఓసీలు జారీ చేయించుకోగలిగితే ప్రభుత్వ రంగ బ్యాంకులే ఏకకాలంలో న్యాయమూర్తులుగా, కార్యనిర్వాహకులుగా మారతాయంటూ హెచ్చరించింది. ఓ పౌరుడి ప్రైవేటు హక్కుల్లో కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోవాలంటే అందుకు నిర్దిష్ట చట్టం ఉండాలంటూ మనకి ఇక్కడ తెలియజేసింది. ఒకవేళ అలాంటి చట్టం ఉన్నా కూడా అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే దాన్ని కోర్టులు కొట్టివేయవచ్చు అని ధర్మాసనము తీర్పిచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాము. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానము సవరించాలంటే భారత్ను వేడతామంటూ మనకి ఇక్కడ మెటా అయితే స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా చూడవచ్చు. వివరాలకు వెళ్దాము. ఢిల్లీ హైకోర్టులో వాట్సాప్ సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సాప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2021లో మోదీ సర్కారు రూపొందించిన నూతన ఐటీ నిబంధనలు సవాల్ చేస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదికలు వాట్సాప్, ఫేస్బుక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసిన విషయము తెలిసింది. దీనిపై తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించినటువంటి వాట్సాప్ 2021 ఐటీ నిబంధనల్లో 4(2) సెక్షన్ వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆరోపించింది. ఇక పూర్తి వివరాలు మీరు ఈ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అయితే చదువుకోవచ్చు అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. పోలింగ్ 63.5%, స్వల్ప ఉద్రిక్తతల మినహా ప్రశాంతంగా పోలింగు. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ముగిసినటువంటి ఓటింగు.
వివరాలు చూద్దాము. స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు అందిన సమాచారం ప్రకారము 63.5% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘము ప్రకటించింది. పోలింగ్ సమయంలోపు పోలింగ్ బూత్కు వచ్చిన ఓటర్లను ఓటింగ్కు అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. ఇక నెక్స్ట్ చూద్దాము. నోటా విజేతగా నిలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలియకపోతే చూద్దాము. ఎన్నిక రద్దు చేసి మళ్ళీ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో పిటిషన్, ఈసీకి నోటీసు జారీ. వివరాలు చూద్దాము. సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమైన చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు అందరినీ తిరస్కరిస్తూ నోటాకు ఓట్లు వేస్తే సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని రచయిత స్ఫూర్తిదాయక ఉపన్యాసకుడు శివ్ ఖేడా తన పిటిషన్లో కోరారు. దీనిని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనము ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. పిల్ ద్వారా లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనము అంగీకరించింది. ఈ మేరకు నిబంధనలు రూపొందించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల సూరత్ లోక్సభ స్థానంలో పోలింగ్ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ప్రస్తావించారు. పిటిషనర్ ప్రస్తావించిన విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనము ఈసీకి నోటీసులు పంపించింది. పిటిషన్లో అంశాలపై ఎన్నికల సంఘం ఏం చెప్తుందో చూద్దామని పేర్కొంది. ఇక పూర్తి వివరాలు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. భారత్ బయోటెక్ను సందర్శించినటువంటి ఉపరాష్ట్రపతి. మన దేశంలో పరిశోధనా రంగంలో పరిశ్రమలు, విద్యా సంస్థలు కలిసి పనిచేస్తాయని, తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సూచించారు. హైదరాబాద్లో జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ టీకాల యూనిట్ను తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. టీకాల తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవటంలో భారత్ బయోటెక్ క్రియాశీలక పాత్ర పోషించిందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. కొత్త టీకాలను కనుగొనడానికి తాము కట్టుబడి ఉన్నట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఆయనకు వివరించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా. చర్మ క్యాన్సర్కు రూపొందించినటువంటి mRNA టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. ఒక్కో రోగి అవసరాలకు తగ్గట్లు ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ను కొద్ది వారాల్లోనే సిద్ధం చేయవచ్చని వివరించారు. మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా గణనీయంగా అది తగ్గించగలుగుతోందని ప్రయోగాల్లో వెల్లడైందని తెలిపారు. దీనిపై తుది విడత ప్రయోగాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని నాశనం చేయాలని శరీర రోగనిరోధక వ్యవస్థకు ఈ టీకా సూచనలు ఇస్తుంది. ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్లపైన పనిచేస్తుందని పరిశోధకులు వివరించారు. దీన్ని మోడర్నా, MSD సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. భారతీయులకే అమెరికాలో CEO అవకాశము. రాయబారి ఎరిక్ గార్సెటీ ఆసక్తికర వ్యాఖ్య. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెటీ అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతి 10 మంది CEOల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు. అగ్రరాజ్యంలో సంస్థ CEO అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు భారతీయులైతే అమెరికాలో CEO కాలేరని గతంలో ఓ జోక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. భారతీయులు కాకపోతే అమెరికాలో CEOలే కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహము లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్బక్స్ లాంటి కంపెనీలే ఉదాహరణ. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ప్రతి 10 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారు అని గార్సెటీ వ్యాఖ్యానించారు.
ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ నిపుణులు మనకి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి సోషియాలజీ సబ్జెక్ట్ పైన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ బిట్స్. వీటికి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో మనకి ఇండియన్ హిస్టరీ అలాగే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్. ఈ క్లాస్ని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.